the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి జిఎస్టీకి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ భారతదేశంలో అమలవుతున్న ఒక పరోక్ష పన్ను, వస్తు సేవల పన్ను అంటాం. జిఎస్టీకి సంబంధించి దేశంలో అమలులోకి తీసుకురావడానికి మన దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 అమల్లోకి వచ్చింది 2017 జూలై 1 నుండి. దానికి సంబంధించి చట్టాన్ని చేయడం జరిగింది. ప్రస్తుతం జిఎస్టీకి సంబంధించి ఎవ్రీ మంత్ కూడా గడిచిన మాసానికి సంబంధించి జిఎస్టీ వసూళ్లు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ ఎగవేతలకి సంబంధించిన గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. గత ఆర్థిక సంవత్సరం ఏ రోజున ప్రారంభమవుతుంది? ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. మరి గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చ్ 31 వరకు జిఎస్టీకి సంబంధించి ఎగవేతదారులు పెరుగుతున్నారంట, కేసులు పెరుగుతున్నాయంట. సో దానికి సంబంధించిన గణాంకాలు ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ ఎగవేతల విలువ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయంట. ఇందుకు సంబంధించి 6084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వారు గుర్తించారు. ఆన్లైన్ గేమింగ్, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదైనాయని డైరెక్టరేట్ వారు వెల్లడించిన గణాంకాలు చెప్తున్నాయి. 2022-23 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 4872 కేసులు నమోదు అయినాయంట. అప్పుడు 1.01 లక్షల కోట్ల ఎగవేత. సో ఈసారి 2.01 జిఎస్టీ ఎగవేతకి సంబంధించిన అంశము. ఇక జిఎస్టీకి సంబంధించి భారతదేశంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలుపుతుంది. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి గారు విధులు నిర్వర్తిస్తారు. సో ఈ పాయింట్స్ అన్ని మీకు రెగ్యులర్గా నేను రిపీట్ చేస్తూనే ఉన్నాను, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దేశంలో తొలిసారిగా వందే మెట్రో సేవలు, దేశంలోనే లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు ఒక సూపర్లేటివ్ టాపిక్గా చెప్పొచ్చు. జాతీయ అంశాల్లో భాగంగా మన భారతదేశంలో ఇప్పటివరకే వందే భారత్ ట్రైన్స్ గురించి చూసాము, చాలా ప్రాంతాలను కనెక్ట్ చేస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ గురించి వింటున్నాము. ఇప్పుడు వందే మెట్రో ట్రైన్స్ దేశంలోని మొదటిసారి రేపటి రోజున, సో సెప్టెంబర్ 16 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతున్నారు. మరి మొట్టమొదటి ట్రైన్ కాబట్టి, వందే మెట్రో ట్రైన్ కాబట్టి ఏ ప్రాంతాలను కనెక్ట్ చేయబోతుంది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా. సో ఇక్కడ గుర్తుంచుకోండి, గుజరాత్ భుజ్ మధ్య. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి, ఇప్పటికే చూస్తున్నాము. అమృత్ భారత్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇక వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టలేకనున్నాయి. ఇప్పుడు వందే మెట్రో రైళ్ల వంతు వచ్చింది. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉద్దేశించిన వందే మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రేపటి రోజున ఈ సేవల్ని ప్రారంభించనున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్, భుజ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుందంట, గుర్తుంచుకోండి. వందే మెట్రో అనేది పూర్తి అన్రిజర్వ్డ్ ఎయిర్ కండిషన్తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చొని 2058 మంది నిలుచొని ప్రయాణం చేయవచ్చని చెప్పడం జరుగుతుంది. సో వందే మెట్రో ట్రైన్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఓనం మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మన కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెస్టివల్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఏ రాష్ట్ర సంస్కృతిలో ఏ పండుగ అయితే ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్నాయి వాటన్నిటి గురించి మనం చూడాలి. ఉదాహరణకి అంబుబాచి మేళ అని చెప్పేసి అస్సాం రాష్ట్రం గురించి, రజపర్బ ఫెస్టివల్ అని చెప్పేసి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి, ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఓనం అనే ఒక ఫెస్టివల్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే కేరళ రాష్ట్ర సంస్కృతి. ఇది ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్. ప్రజల మధ్య హార్మోనీ కానివ్వండి, వాళ్ళ మధ్య ఒక మంచి
బంధాన్ని తెలిపే ఒక ఫెస్టివల్ ఓనం ఫెస్టివల్. ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే కేరళ రాష్ట్రము. సో ఈ ఓనం ఫెస్టివల్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కేరళ ప్రజలను ఉద్దేశించి శుభాకాంక్షలు నిన్నటి రోజు తెలపడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము ఇన్ హర్ మెసేజ్ ఆన్ ద ఇయర్ ఆఫ్ ఓనం. గుర్తుంచుకోండి, ఇది ఒక హార్వెస్టింగ్ ఆఫ్ క్రాప్స్కి సంబంధించిన ఫెస్టివల్ అండ్ ప్రాస్పరిటీ అండ్ ఎంకరేజెస్ అస్ టు ప్రమోట్ సోషల్ హార్మనీ. సో ప్రజల మధ్య సత్సంబంధాలను గుర్తు చేసి ఒక ఫెస్టివల్గా జరుపుకుంటారు. కేరళ రాష్ట్రంలో అద్భుతంగా జరుపుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఓనం సీజన్ అంటారు. అండ్ నెక్స్ట్ ఒక సదస్సు, గ్లోబల్ బయో ఇండియా 2024 సదస్సు. ఏదైనా ఒక సదస్సు వార్తల్లోకి వచ్చింది అంటే ఆ సదస్సును ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, ఈ పాయింట్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ద 4th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ 2024 4వ ఎడిషన్ అంట ఈసారి జరుగుతుంది. సో ఇక్కడ ఎవరు నిర్వహిస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు, అంటే కేంద్ర ప్రభుత్వము డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు నిర్వహించిన 4th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ బయో ఇండియా 2024 గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ 2024 ఎన్నవది 4th ఎడిషన్. రీసెంట్గా ఎక్కడ అంటే 12th to 14th వరకు, నిన్నటి వరకే మన దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగింది ప్రగతి మైదాన్లో. సో బయోటెక్నాలజీకి సంబంధించిన ఒక సదస్సు. దీనికి సంబంధించి థీమ్ ఏంటి అంటారు. మరి ఈ సంవత్సరం థీము బయోటెక్ ఇన్నోవేషన్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం థీమ్. సో థీమ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇక్కడ ఈ 3 పాయింట్స్ చూస్తే సరిపోతుంది. సదస్సు ఏంటిది, ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడ నిర్వహిస్తున్నారు, థీమ్ ఏంటి, ఎన్నవ ఎడిషన్, ఈ 5 పాయింట్లు మనం కవర్ చేసుకున్నాం. బయోటెక్నాలజీ సంబంధించిన సదస్సు. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అందులో కరెంట్ అఫైర్స్ సైంటిఫిక్ అప్రోచ్తో చెప్తున్నాను. ఆ కరెంట్ అఫైర్స్ CA 360 కోర్స్ కోసం నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, న్యూ ఇండియా సమాచార్ కానివ్వండి, ఇటువంటివి, మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న డౌన్ టు ఎర్త్ ఇటువంటివి కానివ్వండి. సో చాలా ఇంపార్టెంట్ సోర్సెస్ నుండి మీకు నేను కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్గా తీసుకుంటున్నాను, సైంటిఫిక్గా చెప్తున్నాను. పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా సబ్జెక్టుల వారీగా వచ్చే కరెంట్ అఫైర్స్ని కూడా మీకు నేను కవర్ చేస్తున్నాను. సో అభ్యర్థుల ప్రయోజనార్థము ఈరోజు సెప్టెంబర్ 15th నుండి మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ఒక్కో కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఈరోజు CA 360 కోర్సు యాక్చువల్గా నిన్నటి వరకు ప్రైస్ 1099 ఉంటే ఈరోజు కేవలం 499 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. అలా 1 డే వ్యాలిడిటీ, అంటే 1 డే ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. సో కోర్స్ తీసుకున్న వాళ్ళకి 1 ఇయర్ జనవరి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు కరెంట్ అఫైర్స్ వస్తాయి. సో అభ్యర్థులు చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించిన అత్యున్నత సంస్థ. సో DRDO వారు రీసెంట్గా డెవలప్ చేసిన జోరావర్ అనే ఒక యుద్ధ ట్యాంక్ వార్తల్లోకి వచ్చింది. యుద్ధ ట్యాంక్, సో దాన్ని రీసెంట్గా అద్భుతంగా పరీక్షించడం జరిగింది. ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్ రీజన్స్, లడఖ్ ఇటువంటి ప్రాంతాల్లో దీని సేవల కోసం ఉద్దేశించబడింది. గుర్తుంచుకోండి, జోరావర్. అండ్ కక్షలోకి ఇరాన్ ఉపగ్రహం. సో ఇరాన్ దేశానికి సంబంధించిన ఒక ఉపగ్రహం రీసెంట్గా అనుకున్న నిర్దేశిత కక్షలోకి చేరింది. దాని పేరేంటి, ఉద్దేశం ఏంటి చూస్తే సరిపోతుంది. భారతదేశానికి సంబంధించిన ఇస్రో ప్రయోగాలు అయితే చాలా ఇంపార్టెంట్. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉపగ్రహాలు రెగ్యులర్గా వార్తలోకి రావు, ఎప్పుడో ఏదో ఒక దేశం ప్రయోగం చేస్తూ ఉంటుంది కాబట్టి కనబడ్డప్పుడు చూడండి. సో ఇరాన్ నిన్నటి రోజున విజయవంతంగా చంద్రయాన్ 1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఆ దేశపు పారామిలిటరీ దళమైన రివల్యూషనరీ గార్డ్ వారు తయారు చేసిన కయూమ్ 100 ఘన ఇంధన రాకెట్ సాయంతో 60 కిలోల ఉపగ్రహాన్ని 550 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్షలోకి ప్రవేశపెట్టారు. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. మధ్యప్రదేశ్ టాప్స్ ద లిస్ట్ ఆఫ్ హ్యావింగ్ ఆయుష్ డాక్టర్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పరిగణలోకి తీసుకొని ఆయుష్ డాక్టర్స్ని కనుక పరిశీలిస్తే
మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఉన్నారు. ఈ విషయంలో మధ్యప్రదేశ్ టాప్లో నిలిచింది అని కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న అంశము. అండ్ రీసెంట్గా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో తను నిన్నటి రోజున ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు. అష్టలక్ష్మి మహోత్సవ్ అనే ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల్లో కమ్యూనికేషన్స్ రిలేటెడ్గా కానివ్వండి అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ఒక వెబ్సైట్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇండస్ ఎక్స్ సమ్మిట్, సో రీసెంట్గా ముగిసింది ఇండస్ ఎక్స్ సమ్మిట్. భారత్ అమెరికా సంబంధాల్లో భాగంగా రక్షణపరమైన సహకారం కోసం ఉద్దేశించబడిన ఒక సదస్సు. ఈ సంవత్సరం జరిగిన ఇండస్ ఎక్స్ సమ్మిట్ అనేది 3rd ఎడిషన్. సెప్టెంబర్ 9th to 10th వరకు జరిగింది. కాలిఫోర్నియా అమెరికాలో జరిగింది. సో డిఫెన్స్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్కి సంబంధించి ఉద్దేశించబడిన ఒక సదస్సు. డిఫెన్స్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఒక పురస్కారము, వ్యవసాయంలో రాష్ట్రానికి అత్యుత్తమ పురస్కారము, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి సక్రమ వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే అత్యుత్తమ అవార్డు లభించింది. ఢిల్లీలో నిన్నటి రోజున కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రాష్ట్ర అధికారులకు అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రానికి 2836 కోట్ల ప్రయోజనం కలిగిందని, 2199 ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లను నెలకొల్పినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గారు వెల్లడించారు. యూనిట్లలో 1322 వ్యవసాయ ప్రాథమిక ప్రాసెసింగ్, 785 గిడ్డంగులు, 163 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 101 పోస్ట్ హార్వెస్ట్ తదితర సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట జిల్లాలోని బ్యాంకులు అత్యుత్తమ పనితీరు కనబరిచినట్టు గుర్తించారు. అండ్ హిస్టరీకి సంబంధించి కొలనుపాక శాసనం రీసెంట్గా, ఆలయ అంతరాలం మెట్టుగా కాకతీయ శాసనం రీసెంట్గా కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారు గుర్తించారు. ఆలయ అంతరాలం మెట్టుగా ఉన్న కాకతీయ శాసనాన్ని చరిత్ర పరిశోధకులు గుర్తించారు. కొలనుపాక సోమేశ్వరాలయ ప్రాంగణంలోని చండికాంబ గుడి అంతరాలం మెట్టు మీద కనిపిస్తున్న అక్షరాలను ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. దాన్ని పరిశీలించగా అది కాకతీయ కాలం నాటి శాసనంగా గుర్తించారు. 13వ శతాబ్దంలో తెలుగు లిపిలో ఈ శాసనం చెక్కినట్లు కొత్త తెలంగాణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గుర్తుంచుకోండి. సో వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఒక వ్యక్తి వార్తలోకి వచ్చారు. ఈరోజు రక్షణ రంగానికి సంబంధించి సశస్త్ర సీమా బల్ నూతన డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అమృత్ మోహన్ ప్రసాద్ గారు నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ 2025 ఆగస్టు 31 వరకు అమృత్ మోహన్ గారు ఈ పదవిలో కొనసాగుతారు. 1989 బ్యాచ్ ఒడిషా క్యాడర్ ఐపీఎస్ అధికారి. గుర్తుంచుకోండి, సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్గా అమృత్ మోహన్ ప్రసాద్ గారు అని గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జీఎస్టీ ఎగవేతలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కోట్ల రూపాయలని అధికారిక గణాంకాలు. దేశంలో తొలిసారి వందే మెట్రో రైళ్లు రేపటి రోజున ప్రారంభం గుజరాత్ రాష్ట్రంలో. అండ్ ఓనం ఫెస్టివల్ కేరళ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ 4th గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ 2024 వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ జోరావర్ యుద్ధ ట్యాంక్ వార్తల్లోకి వచ్చింది. అండ్ కక్షలోకి ఇరాన్ ఉపగ్రహం చంద్రయాన్-1. అండ్ ఆయుష్ డాక్టర్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ విషయంలో మధ్యప్రదేశ్ టాప్లో నిలిచింది. అండ్ అష్టలక్ష్మి మహోత్సవ్ వెబ్సైట్, ఇండస్ ఎక్స్ సమ్మిట్ భారత్ అమెరికా రక్షణపరమైన అంశాలు. అండ్ వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి అత్యుత్తమ పురస్కారం లభించడం. అండ్ కాకతీయ శాసనం రీసెంట్గా కొలనుపాక వద్ద. అండ్ సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్గా అమృత్ మోహన్ ప్రసాద్ గారు నియమితులవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.